మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్త దేవపణితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మంద కటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాదు. మా కొత్తపల్లి గ్రామంలో మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి దేవాలయాన్ని నిర్మించి కొత్తపల్లి గ్రామ ప్రజలంతా కూడా భక్తి శ్రద్ధలతో ఈ యొక్క మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి బోనాల ఉత్సవం సందర్భంగా ఈరోజు ఆదివారం నాడు చక్కగా ఈ యొక్క ఆలయంలో గణపతి పూజ, పుణ్యాహవాచనం, మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి అభిషేకం మరియు చక్కగా అర్చన, బోనాల ఊరేగింపు అంగరంగ వైభవంగా ఈ గ్రామ ప్రజలంతా కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ గ్రామంలో తెలిసిన ఈ యొక్క మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతికి ప్రతినిత్యం మరి వైదికంగా కానీ బ్రాహ్మణుల చేత కానీ ఈ యొక్క పూజ ప్రతినిత్యం జరుగుతుంది. ధూపదీప నైవేద్యం ప్రతినిత్యం కూడా అమ్మవారికి జరుగుతుంది. ఈ అమ్మవారికి చక్కగా కొత్తపల్లి గ్రామ ప్రజలందరూ కూడా పాడి పంటలతో మంచి చక్కగా ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క మహోత్సవంలో అధిక సంఖ్యలో భక్తులంతా పాల్గొని చక్కగా ఈ బోనాల కార్యక్రమాన్ని విజయవంతంగా చేయవలసిందిగా కోరుచున్నారు. వీళ్ళందరికీ కూడా మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి అమ్మవారు అనుగ్రహం ఎప్పుడు పరిపూర్ణంగా ఉంటుందని కోరుకుంటూ స్వస్తి ప్రియా పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిమహీషాం గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి మాతాకి గ్రామ ప్రజలందరం కలిసి ప్రతి ఆషాఢ మాసం 3వ ఆదివారం బోనాలు మహంకాళమ్మకి ప్రతి ఏటా నిర్వహిస్తాము. ఈరోజు సికింద్రాబాదు మహంకాళి ఉజ్జయిని అమ్మవారు కూడా ఇదే రోజు జరుగుతుంది. ప్రతిసారి ఈ మహంకాళి అమ్మవారి నుంచి మా ఊరు కూడా ఆషాఢ మాసం 3వ ఆదివారం నాడే జరుపుకుంటాము. మరి అమ్మవారు మాకు కొత్తపల్లి గ్రామ ప్రజలందరినీ పాడి పంటలతో ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో చల్లగా దీవించి మమ్మల్ని కాపాడాలని ప్రతినిత్యం ఈ అమ్మవారు వేడుకుంటా ఉన్నాము. ప్రతి సంవత్సరము ఈ పండుగను మా ఊరిలో పెద్దగా గ్రామ పండుగ చాలా బ్రహ్మాండంగా జరుపుకుంటాము. ఊరేగింపుతో డప్పు చప్పులతో బయళ్ళతో ఆటపాటలతో మహిళలు కానీ పురుషులు కానీ మహిళలు పెద్ద ఎత్తున బోనాలతో ఇక్కడ అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు. కట్నకానుకలు కూడా వారు చీర సారీలు కూడా అమ్మవారికి ఏర్పాటు చేస్తూ ఉంటారు. మరి ఇంత పెద్ద అమ్మవారి పండుగను ప్రతి ఏటా జరుపుకున్నందుకు మా గ్రామ ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. కొత్తపల్లి గ్రామ ప్రజలకు మరియు మా బంధుమిత్రులకు తెలియజేయడం ఈరోజు విశిష్టమైనదనగా మన మహంకాళి బోనాలు జాతర చాలా వైభవంగా అంగరంగ వైభవంగా మరి గ్రామస్తులు అందరూ ఐక్యతతోటి మంచి బోనాలు కులమత భేదం లేకుండా చాలా తండోపతాలుగా అందరూ వచ్చి ఆ మహంకాళి యొక్క తల్లి యొక్క దీవెనలు మరియు విశిష్టత ఏమనగా ఇక్కడ తల్లి ఏది కోరుకుంటే అది కొంగు బంగారమ్మ వెలుస్తుంది. మా కొత్తపల్లి మహంకాళమ్మ అంత మంచి దేవత. అందరూ ఇక్కడ పాడి పంట కానీ పరిశ్రమ అందరూ చల్లగా ఉండాలని ఎల్లప్పుడూ తల్లి ఇలాగే అందరినీ ఊరందరినీ చల్లగా జీవించాలని కోరుకుంటూ శ్రీనివాస్ గౌడ్. మహంకాళమ్మ ఆషాఢ మాసంలో ప్రతి సంవత్సరము పండుగ జరుపుకుంటున్నాము, పూజలు జరుపుకుంటున్నాము. అమ్మవారు అంటే సృష్టికి మూలం. ఫస్టే అమ్మవారు ఈ 84 లక్షల జీవ జంతువులకు జన్మనిచ్చిన ఈ అమ్మవారు మహంకాళమ్మ. అలాగే మేము కొత్తపల్లి గ్రామంలో ప్రతి సంవత్సరము బ్రహ్మాండంగా పూజలు మా పంతులు, బ్రాహ్మణ పంతులు, కన్యా పంతులు అలాగే బాగా సేవ చేస్తూ ఉన్నారు గుడికి కూడా. ఇంకా వాళ్ళ ఆశీర్వాదం కూడా మాకు ఎల్లప్పుడూ ఉండే ఉంటుంది. అమ్మవారి ఆశీర్వాదం కూడా ఉండాలని కోరుకుంటూ మన గోపాలస్వామి కూడా ఎల్లప్పుడూ మేము పూజలు పునస్కారాలు జరుపుకుంటున్నాము. అమ్మవారి ఆశీర్వాదం మా కొత్తపల్లి గ్రామంలో అందరికీ ఉండాలని కోరుకుంటున్నాము.